వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో లగ్నాన్ని లగ్నాధిపతి వీక్షిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే అంశం. సహజంగానే ఏ లగ్నాన్నైనా లగ్నాధిపతి వీక్షించడం వల్ల ఖచ్చితంగా లగ్నానికి బలం ఏర్పడుతుంది. లగ్నాధిపతి వీక్షణలో ఉన్న లగ్నం తన పనులను కరెక్ట్గా చేస్తుంది. ఆ విధంగా చూసినప్పుడు 12 లగ్నాలకు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉండి వీక్షిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇందులో ప్రత్యేక దృష్టిని కలిగిన గ్రహాలు కుజుడు, శని, గురు భగవానుడు. ఇతర గ్రహాలకు సప్తమ వీక్షణ మాత్రమే ఉంటుంది. అందులోనూ చిన్న చిన్న సూక్ష్మ విధుల ప్రకారం సప్తమ వీక్షణ కూడా మంచి యోగాన్ని ఇస్తుంది. లగ్నాధిపతి వీక్షణ కలిగిన లగ్నం బలాన్ని పొందుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అయితే మంచి మార్గంలో బలాన్ని పొందుతుందా, చెడు మార్గంలో బలాన్ని పొందుతుందా అనేది ఆ గ్రహం ఎక్కడ ఉండి వీక్షిస్తుందనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేష లగ్న జాతకాన్ని తీసుకుంటే లగ్నాధిపతి కుజుడు లగ్నాన్ని ఏ విధంగా వీక్షించగలడు అని చూస్తే మొదటిగా మకరంలో ఉచ్చం అనే స్థితిలో ఉండి తన 4వ దృష్టి ద్వారా లగ్నాన్ని వీక్షిస్తారు. ఇది చాలా విశేషం. లగ్నాధిపతి బలంగా ఉంటారు, లగ్నం కూడా బలాన్ని పొందుతుంది. ఇది మొదటి తరహా యోగాన్ని ఇస్తుంది. ఆ తర్వాత సహజ శుభగ్రహ స్థానమైన తులలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తారు. ఇది 2వ తరహా యోగంగా పరిగణించబడుతుంది. ఇక కన్యలో ఉండి తన 8వ దృష్టితో లగ్నాన్ని వీక్షించడం ఇది ఒక సుమారైన యోగంగా పేర్కొంటారు. ఎందుకంటే కన్యలో కుజుడు స్పాయిల్ అవుతారు, 8వ దృష్టితో వీక్షిస్తారు కాబట్టి పెద్ద యోగాన్ని ఇవ్వరు. తర్వాత వృషభ లగ్న జాతకులకు లగ్నాధిపతి శుక్రుడు వృశ్చికంలో ఉండి మాత్రమే వీక్షించడానికి వీలవుతుంది. ఇది కూడా కన్యలో ఉండి కుజుడు లగ్నాన్ని వీక్షిస్తే ఎలా ఉంటుందనే దానికి సమానంగా ఉంటుంది. ఎందుకంటే వృశ్చికం శుక్రునికి అతి మిత్రస్థానం కాదు, సమస్థానం. కానీ ఇక్కడ ఉన్న శుక్రుడు బుధుడి నక్షత్రంలో, శని నక్షత్రంలో ఉండి వీక్షిస్తే ఒక విధంగా మంచి ఫలితాలను లగ్నం ఇస్తుంది. ఎందుకంటే శని, బుధులు ఈ లగ్నానికి పంచమ భాగ్యాధిపతులు. మిథున లగ్నానికి లగ్నాధిపతి బుధుడు ధనుస్సులో ఉండి లగ్నాన్ని వీక్షిస్తారు. ధనుస్సు బుధుడికి అంత మంచి స్థానం కాదు, కానీ ఇది సహజ శుభగ్రహ స్థానం కాబట్టి ఈ స్థానం నుండి తన స్థానాన్ని వీక్షిస్తారు. స్థానమిచ్చిన అధిపతి గురువు బలంగా ఉన్నారంటే వివాహానంతరం మధ్యమ వయస్సు తరువాత పార్ట్నర్షిప్ వృత్తుల ద్వారా జీవితంలో పురోగతిని సాధిస్తారు. తరువాత కర్కాటక లగ్న జాతకులకు లగ్నాధిపతి చంద్రుడు మకరంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తారు. అయితే శుక్లపక్ష చంద్రుడా, కృష్ణపక్ష చంద్రుడా అని గమనించడం అవశ్యం. ఇంకొక సూక్ష్మం, మకరంలో ఉన్న 3 నక్షత్రాలు కర్కాటకానికి మేలు చేసే నక్షత్రాలు. సో మకరంలో చంద్రుడు తన మిత్ర నక్షత్రాలలో ట్రావెల్ చేస్తూ లగ్నాన్ని బలపరుచుతారు. పౌర్ణమి చంద్రుడైతే అద్భుతమైన యోగ భాగ్యాలను ప్రసాదిస్తారు. సింహ లగ్నానికి సంబంధించినంత వరకు లగ్నాధిపతి రవి కుంభంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తారు. ఇందులో కుంభం రవికి నచ్చని స్థానం, శత్రుస్థానం. ఇక్కడున్న రవి కుజుడి నక్షత్రంలోనో గురువు నక్షత్రంలోనో ఉంటే కొంచెం లగ్నం బలపడుతుంది. అంతేకాకుండా శనితో కలిసి ఉండకుండా ఉండే రవి తన స్థానాన్ని వీక్షిస్తే మంచిది. కన్యా లగ్నానికి సంబంధించినంత వరకు లగ్నాధిపతి బుధుడు నీచ స్థితిని పొంది లగ్నాన్ని వీక్షిస్తారు. అయితే ఒక ఓదార్పునిచ్చే విషయం ఏమిటి అంటే తన మిత్ర నక్షత్రాలలో ఉంటే, ముఖ్యంగా తన నక్షత్రమైన రేవతిలో ఉండి వర్గోత్తమ బలాన్ని పొందితే
నీచభంగం ఏర్పడి లగ్నాన్ని వీక్షిస్తారు కాబట్టి అద్భుత ఫలితాలను ఇస్తారు. తర్వాత తులా లగ్న జాతకులకు లగ్నాధిపతి శుక్రుడు సప్తమ స్థానమైన మేషంలో ఉండి తన లగ్నాన్ని వీక్షిస్తారు. ఇక్కడ శుక్రుని నక్షత్రమైన భరణిలో ఉంటే లగ్నం శుభత్వం పొందుతుంది. వృశ్చిక లగ్న జాతకులకు లగ్నాధిపతి కుజుడికి 3 ప్రత్యేక దృష్టిలు ఉంటాయి కాబట్టి ఇందులో 10వ స్థానమైన సింహంలో దిగ్బలంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తే ఇది మొదటి తరహా యోగంగా చెప్పవచ్చు. తర్వాత మేషంలో స్వంత రాశి అనే స్థితిలో ఉండి తన అష్టమ దృష్టితో లగ్నాన్ని వీక్షించడం ద్వారా లగ్నం బలాన్ని పొందుతుంది. ఆ తర్వాత వృషభంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తారు. వృషభం ఒక సహజ శుభగ్రహ స్థానం కావున వృశ్చిక లగ్నానికి కుజుడు ఏ స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షించినా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ధనుస్సు లగ్నానికి లగ్నాధిపతి గురువు స్వంత రాశి ఉచ్చ స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షించడానికి కుదరదు, కానీ మిత్రస్థానమైన మేషంలో ఉండి లగ్నాన్ని వీక్షించడం చాలా చాలా మంచిది. అంతేకాక సప్తమ స్థానమైన మిథునంలో తన ఉచ్చ స్థానానికి దగ్గరలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తారు కాబట్టి లగ్నం శుభత్వాన్ని పొందుతుంది. తర్వాత అతి మిత్ర స్థానమైన సింహంలో ఉండి లగ్నాన్ని వీక్షించడం కూడా అతి గొప్ప వ్యవస్థ అని చెప్పవచ్చు. మొత్తానికి గురువు ఏ స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షించినా లగ్నం శుభత్వాన్ని పొందుతుంది. మకర లగ్న జాతకులకు లగ్నాధిపతి శని భగవానుడు 4వ స్థానంలో నీచం అనే స్థితిలో ఉండి తన 10వ దృష్టి ద్వారా లగ్నాన్ని వీక్షించగలడు. ఇక్కడున్న శనికి ఏదైనా ఒక విధంగా నీచభంగం ఏర్పడితే మంచిది. తర్వాత 10వ స్థానంలో ఉండి తన 3వ దృష్టితో లగ్నాన్ని వీక్షిస్తారు. ఇది గొప్ప విశేషం అని చెప్పడానికి కుదరదు. వీటన్నింటికంటే కర్కాటకంలో దిగ్బలం అనే స్థితిలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తే కొన్ని విజయావకాశాలు ఉంటాయి. ఇక్కడ చంద్రుని స్థితిని కూడా గమనించడం అవశ్యం. శని భగవానుడు లగ్నాన్ని వీక్షించేప్పుడు గురువు ఏదో ఒక విధంగా శనిని వీక్షిస్తే లగ్నం శుభత్వం అవుతుంది. శుక్రుడి వీక్షణ కూడా శనిని శుభత్వపరచుతుంది. కుంభలగ్న జాతకులకు కూడా లగ్నాధిపతి శని భగవానుడే. ఈ శని భగవానుడు అతి మిత్రస్థానమైన వృషభంలో ఉండి లగ్నాన్ని వీక్షించడం చాలా చాలా మంచిది. తర్వాత శత్రుస్థానమనే సింహంలో ఉండి లగ్నాన్ని వీక్షించడం వల్ల సుమారైన ఫలితాలు అన్నా, సప్తమ స్థానంలో శని దిగ్బలం అనే స్థితిలో ఉండి లగ్నాన్ని వీక్షించడం వల్ల లగ్నం బలాన్ని పొందుతుంది. ఆ తరువాత శుభగ్రహ స్థానమైన ధనుస్సులో ఉండి తన 3వ దృష్టితో లగ్నాన్ని వీక్షిస్తారు కాబట్టి మంచిది. ఇక మీన లగ్నానికి లగ్నాధిపతి గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉండి లగ్నాన్ని వీక్షించడం వల్ల జాతకునికి ఆత్మవిశ్వాసం, పురోగతి ఇవన్నీ ఇచ్చినా వృత్తి స్థానానికి అష్టమ స్థానంలో ఉంటారు కాబట్టి వృత్తిలో సమస్యలు ఉంటాయి. సప్తమ స్థానం శత్రుస్థానం అనే స్థితిలో ఉండి తన స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి మధ్యమ ఫలితాలు ఉంటాయి, కానీ లగ్నం బలాన్ని పొందుతుంది. తర్వాత వృశ్చికంలో అతి మిత్రస్థానం అనే స్థితిలో గురువు ఉండి తన 5వ దృష్టితో లగ్నాన్ని వీక్షిస్తారు కాబట్టి జాతకుడు అనుకూల వ్యవస్థలో జీవించేలా చేస్తారు. సో లగ్నాధిపతి లగ్నాన్ని వీక్షించడం మంచిది. అయితే ఏ స్థానంలో ఉండి వీక్షిస్తున్నారనే దాన్ని బట్టి అదనపు మంచి ఫలితాలు ఉంటాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.